నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ఎన్వికే 111 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయం సాధించడంతో కొత్త సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కాకినాడ పోర్టులో షూటింగ్ చేస్తుండగా బాలకృష్ణ గాయపడ్డారు. దీంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారు. కాగా బాలయ్య కోలుకున్న తర్వాత అక్టోబర్ 1 నుంచి ఎన్వికే 111 షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరుస స్కెడ్యూళ్లతో ఈ ఏడాది చివరి నాటికి సినిమా మొత్తం షూటింగ్ ని కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ చిత్రానికి సంబంధించి కొత్త విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. షూటింగ్ షెడ్యూల్లో మార్పులు రావడంతో డిజిటల్ పార్ట్నర్ తో చర్చలు జరిపిన తర్వాత మేకర్స్ అధికారికంగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. నిజానికి ఈ ఏడాది చివరిలో ఎన్బికే 111 రిలీజ్ కు సన్నాహాలు చేశారు. కానీ బాలయ్య గాయం కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టే. కాగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా నర్గీస్ ఫక్రీ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.